చెప్తున్నాను, నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలా మంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప, వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో, వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైద్ది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు, మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నువ్వు భక్తిని ఎంచుకున్నావు, నంబర్ 1. నంబర్ 2, నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు. ఆయన పాదాల చెంతకు వస్తున్నావు. నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి, దేవుని అందలి ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అని. తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు. ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది. ఏదో ఒకనాడు నీ ఆలోచనలు, నీ తలంపులు వాడిని తడతాయి. నా తల్లిదండ్రులు ఇలా లేరు కదా, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే. వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు, గ్యారంటీ. ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు, దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. కాబట్టి అజ్ఞానం అనుసారంగా భక్తి చేసే వాళ్ళేమో టైంను లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు, తమ ఆత్మనే నష్టపోతారు. మరి అన్నీ కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తిపరుడు. అది కూడా జ్ఞానానుసారమైన భక్తి, అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు. అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. కులస్తుల మాటలు లక్ష్య పెట్టలేదు, మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు, బంధువులను లక్ష్య పెట్టలేదు, ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు. దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. అదే పట్టు జీవితాంతం కొనసాగు, అదే పట్టు జీవితాంతం కొనసాగు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ, చూస్తానే పుట్టుకుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు,
నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకి తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఏమర్థమైంది? ఎవరిని పట్టించుకుందాం? మనం వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు.